కానీ రీసెంట్గా కోమటి జయరాం గారు టీడీపీ పార్టీ తరపు నుంచి ఎన్ఆర్ఐ ఆయన చేసినటువంటి కామెంట్స్, ఈ యదవల్ని మనం ఎంత పెట్టైనా కొనాలి, వీళ్ళని మార్చాలి, కనీసం ఈ రూమ్లో ఉన్న ఒక్కొక్కరు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు, ఒక్కొక్కళ్ళు ఒక 10 కుటుంబాలకు ఉన్నా సరే ఆ యదవ ఓట్లన్నీ మనకే పడతాయి, మనం ఈజీగా గెలవచ్చు. నేను వీడియో ఉందండి ఉంది సార్, బాగా ట్రోల్ అవుతుంది. నిన్న చూడలేదు, నేను చూడలేదు. డబ్బుతో రాజకీయాలు చేస్తానండి. ఈ దేశ ప్రధానమంత్రిగా టాటా పాపం రారు, బిర్లాలు ఇళ్ళు అయిపోయారు. డబ్బుతో రాజకీయాలు చేస్తే పని కాదండి. ప్రజల గుండెల్లోకి వెళ్ళి ఉండిపోయిన వాళ్ళే ప్రజలు దాంట్లో నెగ్గుతారు. అలాగే సరే, అబ్సల్యూట్లీ ఇఫ్ ఇట్ ఈస్ సో అన్వారంటెడ్ అండ్ కామెంట్స్ ప్రజల్ని అంత తక్కువగా చూడకూడదండి. ప్రజల విజ్ఞతని అంత తక్కువగా అంచనా వేయకూడదు. బహుశా నాకు తెలియదు ఇఫ్ ఇట్ ఈస్ సో అయింది కనుక అయితే కనుక కేవలం డబ్బు ఉందన్న అహంకారం అంటారా, లేదా డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనేటువంటి అందరూ ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అన్నారని వచ్చింది వ్యాఖ్య. ఇది అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం ఇది చేస్తే ఫిష్ ఫ్రై చేసుకుని ఫ్రై చేసేస్తారన్నారంట. డబ్బని కాదు, ఒక్కోసారి అలా ఉంటుంది. బట్ నేను ప్రజలకు చెప్పదలిచాను, మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అనే వాళ్ళకి నేను క్రితంసారి ఎన్నికల్లో ఇది పోస్టులు కూడా చూపిస్తాను. ఏసారి చాలామంది ప్రజలు చూస్తుంటారు, అనంతపురం, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం అందరూ చూసుంటారు కదండి ఓటింగ్స్. మళ్ళా చెప్తున్న ఎన్నికల దగ్గరికి వచ్చినది, ఏ పార్టీ అయినా సరే మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన అభ్యర్థులకు ఓటేయండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, ఏ పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్ మంచిగా ఉంటే ఆయనకేయండి. స్వతంత్ర వ్యక్తిత్వం గెలిపించుకోండి. డబ్బులతోనే ఇంకొకరితోనే గెలిపించుకుందాం, లేదా కులాన్నో మతాన్ని చూసి గెలిపించుకుందాం అంటే రేపు పొద్దున్న 5 ఏళ్ల పాటు అంత బాధ అనిపించాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ పార్టీ అయినా అడుగు చెప్తాను, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ కన్నా పార్టీ వాళ్ళకి వేయండి, మంచివాడికి వేయండి. మూల ఉంటాడు ఒక ఆయన పార్టీలో, లేదా ఇండిపెండెంట్ ఉంటాడు, రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటాడు, మంచివాడు అయితే ఓటేయండి. నెగ్గడనేది వద్దు, వేయండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకొకసారి అధికారంలోకి వస్తే మాత్రం ఈ దేశంలో ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. మీరు వార్తలు అయిపోతున్నారు. 2029 మార్చి 30వ తారీఖున ఏమని వేస్తారు కదా, మ్యూజిక్ టింగన్ మ్యూజిక్ వేసుకుని వస్తారు కదా. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, అనంతపురం సీట్లు ఏకగ్రీవం. రేపు మిగతా సీట్లని తెలుగునాట 42 సీట్లు తగ్గిపోతాయండి ఒకవేళ అయితే. మొత్తం ఏకగ్రీవం అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ అన్నింటిలో నెగ్గింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఏకగ్రీవం అయిపోయినాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయ్యే వస్తాయి. ఎన్నికలు జరగాలి. సూరత్ ఎన్నికలు చూసాం. కాంగ్రెస్ పార్టీ నకిలీ సంతకాలు రిజెక్ట్ చేసేయటం, 8 మంది అభ్యర్థులను ఇతర చేసేయటం. రేపు పొద్దున 542 నుండి 542లో కూడా ఏకగ్రీవంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు. దానికి 2024 ఎలక్షన్స్ 24 ఎలక్షన్స్ అయితే కదా మెజార్టీ. అందుకని 370 అంది. ఆల్రెడీ బీజేపీ పార్టీకి ఏకగ్రీవం అయిపోయింది సూరత్ లో. 370 సీట్లు అంది. అందుకే 400 సీట్లు అని ఇవాళ అక్కడ ఓడిపోతున్నారు. వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈయన కాలు పట్టుకున్నారు, ఆయన ఈయన కాలు పట్టుకున్నారు. తర్వాత సంగతి మధ్యలో మ్యాచ్. జేడీ పార్టీ కుమారస్వామి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మన నవీన్ పట్నాయక్ గారితో సైవిధ్యం ఎందుకు కావాల్సి వచ్చింది వీళ్ళకి? మళ్ళీ తిరిగి అకాలీదళకు ఎందుకు కోరుకున్నారు? ఎందుకు శివసేన నేను అజిత్ పవార్ గారిని చీల్ చేశారు అక్కడ ఎన్సీపీని? అంత పెద్ద ఆ వయసులో ఉండాలని భయం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో 230 సీట్లు కనుక వస్తే నితిన్ గడ్కరీ గారు, లేదా రాజనీతి మంచివాడు నితిన్ గడ్కరీ గారు, ఆఖరికి ఉమాభారతి గారైనా నాకు సంతోషమే. ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు అడ్డంగా రాస్తే ఇవ్వాల్సిన పర్లేదు పోలవరం అంటే ఆవిడ రాజు వెళ్ళి కలిస్తే రిప్రజెంటేషన్ ఇస్తే పంపించి 100% ఇవ్వమని చెప్పిన ఆవిడ. ఏ పార్టీ అయితే ఏంటండి, న్యాయం చేసిన వాళ్ళకి నమస్కారం పెడతాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఒట్టి తగాదాలు ఏ లేవు కదా. శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని గొప్ప మహానుభావులు, ప్రాణం అర్పించిన దేశం కోసం, కాశ్మీర్ కోసం ప్రాణించిన మహానుభావులు ఉన్న పార్టీ ఆ రోజు అపరాధ పార్టీ. వాజ్పేయి గారు లాంటి విజయం ఉన్న పార్టీ. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వారు క్లియర్గా ఉంది. ఉత్తర భారతీయ జనతా పార్టీని ఒక్కసారి వాళ్ళు ఓడిపోతే వీళ్ళు కూడా వదిలేస్తారండి. ఆంధ్రప్రదేశ్ లాంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎక్కడా. గుజరాత్లో కూడా 25 మంది గొర్రెలు వెళ్ళినట్టు గొర్రెలు ఓట్లు వేసారని చెప్పి ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, ఆత్మగౌరవం గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి, భావితాల గురించి, ఇన్స్టిట్యూట్స్ గురించి, కనీసం ఉద్యోగాలు దేనికి మాట్లాడకుండా అడ్డంగా ఇచ్చారు అందరు కలిసి. ఎవరిన్నాను నేను 20 సీట్లన్నా తల వంచాడు. నేను పోరాడతానని ధర్మపోరాట తీసుకుని మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన తల వంచేశారు. కళ్యాణ్ గారు పాచిపోయి లడ్డూలు ఆయన. ఉత్తర భారతీయ అహంకారం నశించాలని ఆయన. కారణం రాసుకోండి ఎంపీలారా, పోరాడే దమ్ము లేదా అన్న ఆయన.
ఎవరికి చెప్పరండి? మా ఆవేదన తెలుగు జాతి ఆత్మకూర అంటే ఢిల్లీలో కాపు తాకట్టు పడుతుంటే ఎవరికి చెప్పాలి?